శుభోదయం. అందరికీ నమస్సమాంజలు. ఆధ్యాత్మికత నైతికత. ఆధ్యాత్మికత ఉన్న వాళ్ళకి నైతికత ఉంటుందా? నైతికతకి ఆధ్యాత్మికతకి ఏమైనా సంబంధం ఉందా? చూద్దాం ఒకసారి. మామూలుగా అయితే నైతికత జీవన విధానం. అంటే అంటే నీతిగా బ్రతకాలి, నీతిగా నిలబడాలి, ధర్మానికి నిలబడాలి, న్యాయంగా మాట్లాడాలి. ఇలాంటివన్నీ కూడా మనకి నైతికతకి ప్రధాన అంశాలు. ఆధ్యాత్మికత అంటే దానికి కొలమానం లేదు. కొలమానం ఎందుకు లేదంటే ఆధ్యాత్మికత అన్నది అది ఏ విధంగా మనం చెప్పగలం అతనికి చాలా ఆధ్యాత్మికత ఉంది అని? అంటే వాట్ ఈస్ ద బేస్ ఫర్ ఎనీ వన్ టు నో దట్ ద పర్సన్ ఇస్ స్పిరిచువల్లీ హై లెవెల్? అది మనకి తెలీదు. ఎందుకంటే స్తోత్రాలు పారాయణ చేసేవాళ్ళు, లేకపోతే లలితా సహస్రం పారాయణ చేసేవాళ్ళు, విష్ణు సహస్రం పారాయణ చేసేవాళ్ళు, లేకపోతే భగవద్గీత పారాయణం చేసేవాళ్ళు, హనుమాన్ చాలీసా పారాయణ చేసేవాళ్ళు, ఇలాగ ఏంటంటే పారాయణ చేసేవాళ్ళు కానివ్వండి, లేకపోతే గుడిలు గోపురాలు చుట్టూ తిరిగేవాళ్ళు కానివ్వండి, ఆశ్రమాలు నిర్మించుకొని స్వామీజీలు కానివ్వండి. సో వాళ్ళు ఏంటంటే చదువుతారు. వాళ్ళు చదవకపోరు, వాళ్ళు అన్నీ చదువుతారు, వాళ్ళకి అన్నీ వచ్చు. అంటే వాళ్ళు శ్లోకాలు చెప్తారు, దాని అర్థాలు చెప్తారు, తర్వాత స్తోత్రాలు చేస్తారు, పూజలు చేస్తారు, బోల్డ్ పువ్వులు దేవుడి మీద కుమ్మరిస్తారు. అవన్నీ అంటే పూజలోనే ఆధ్యాత్మికతలో భావం. కానీ నైతికత ఆధ్యాత్మికతకి సంబంధం లేదు. ఎందుకు లేదంటే అంటే మనమే అనుకుంటాం, అబ్బా వాళ్ళు ఎంత చక్కగా పూజలు చేసుకుంటున్నారో, ఎంతలాగా వాళ్ళు అంటే లలితా సహస్ర పారాయణ చేస్తున్నారు, లేదా అబ్బా స్వామీజీ ఆశ్రమంలో ఎంత బాగుంది, పొద్దున్నే లేచి వాళ్ళు 4 గంటలకల్లా ఓంకారం చెప్పుకొని మొత్తం అంతా అందరితోటి ధ్యానం అది చేయిస్తారు అని చెప్పాను, ప్రవచనాలు చెప్తారు అని చెప్పాను. కానీ ప్రవచనాలు చెప్పడం అన్నది 10 మందికి, అంటే 10 అంటే 10 కాదు, ఎంతమంది వింటే అంతమందికి అన్నమాట. అలాగని ఆశ్రమంలో రూల్స్ కాబట్టి వాళ్ళు పొద్దున్నే 4 గంటలకు లేవడము, లేకపోతే ధ్యానం చేయించడము, లేకపోతే ఇంకోటో తోట పను, లేకపోతే ఇంకో పను అవన్నీ చేయిస్తారు. కాకపోతే మరి స్వామీజీల మీద అలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి? వాళ్ళందరూ ఆధ్యాత్మిక భావాలు కలిగిన వాళ్ళే కదా. అంటే అందరూ అని కాదు, నిత్యానంద కానీ లేకపోతే ఇంకోటి కానీ ఈ మధ్యన మనం వింటూ ఉన్నాం. ఎన్ని అలిగేషన్స్ వస్తున్నాయి స్వామీజీల మీద. అందుకని మరి ఎందుకు వస్తున్నాయి అని చెప్పానంటే వాళ్ళకి ఆధ్యాత్మికత లేకనా? ఆధ్యాత్మికత ఉంది. వాళ్ళు తెల్లవారు లేస్తారు, వాళ్ళు టైం టేబుల్ ప్రకారం వాళ్ళన్నీ నిత్యపారాయణ చేస్తారు, నిత్యకృత్యాలు చేసుకొని వాళ్ళు ఏవైతే అనుకుంటారో అవన్నీ చేస్తారు, ధ్యానం చేసుకుంటారు, అన్నీ చేస్తారు. కాకపోతే ఐహిక కర్మల మీద, ఐహిక వాంఛల మీద ఎప్పుడైతే వాళ్ళకి ఆ మనసు పోలేదో, ఆ మనసు వాటి మీద ఎప్పుడైతే ఉందో అప్పుడు వాళ్ళకి వికారాలు వాళ్ళతోనే ఉంటాయి. వికారాలు ఎప్పుడైతే మనిషికి ఉన్నాయో సో వాళ్ళకి అనైతిక కార్యక్రమాలు చేసేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ధర్మపరంగా జీవించడానికి, ధర్మపరంగా వాళ్ళు అంటే వాళ్ళొక అదే ఏవైనా కానీ నెరవేర్చుకుందుకి ఆధ్యాత్మికతకి చాలా తేడా ఉంది. మనమే చూస్తుంటాం, అరే అతను ఎంత గొప్పగా ఇన్నాళ్ళు ఇంత నోములు చేశారు, ఇంత వ్రతాలు చేశారు, లేకపోతే ఇన్ని అభిషేకాలు చేశారు, లేకపోతే ఇచ్చేసారు అది చేశారు, కానీ ఏంటిది ఇవాళ ఇతని గురించి ఇలా వింటున్నాం మనము? ఇది నిజమేనా? అంటే అక్కడ ఆధ్యాత్మిక లేక కాదు, నైతికత లేదు. సో నైతికత ఉన్న వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మికత ఉండాలని ఏం రూల్ లేదు. ఎందుకంటే నైతికత అనేది మన ఇష్టం. అంటే ఇప్పుడు కొంతమంది అంటారు మానవ సేవే మాధవ సేవ. నేను ఆ సిద్ధాంతాన్ని నమ్మాను, ఆ సిద్ధాంతం ప్రకారం నేను వెళ్తాను, నాకు ఆధ్యాత్మికత.
కొంతమంది తను పట్టుకున్న తను నమ్మిన ధర్మాన్ని నుండి ఒక అడుగు కూడా, ప్రాణం పోయినా సరే పోయేటప్పుడు కూడా ఒక అడుగు వెనక్కి వెళ్ళడం. తను నమ్మిన సిద్ధాంతం అది, అది నైతికత. సో అలా అని వాళ్ళందరూ నిత్యం పొద్దు నుండి రాత్రి దాకా పారాయణాలు లేకపోతే ఇంకోటో స్తోత్రాలు లేకపోతే పూజలో ఇవన్నీ చేస్తున్నారు అంటే అవేం చేయరు వాళ్ళు. కూర్చుని 5 నిమిషాలు ధ్యానించుకుంటే చాలు. 5 నిమిషాలు ధ్యానించుకుంటే వాళ్ళకి ఆ రోజు అయిపోయినట్లే. అందుకని ఆధ్యాత్మికత అన్నది నీ యొక్క మనోసంకల్పం. నేను ఇది నేర్చుకుందాం అనుకున్నాను, నేను ఇది చదువుదాం అనుకున్నాను, లేకపోతే దీని మీద అవపోసన పడదాం అనుకున్నాను. ఇప్పుడు అందుకే భగవద్గీతలో చెప్తారు కదా, అష్టసిద్ధులు ఉన్నాయి. అష్టసిద్ధులు ఎవరైనా వచ్చాయనుకోండి, అంటే అష్టసిద్ధులు వచ్చినంత మాత్రంలో వాళ్ళు ఆధ్యాత్మికతలో పరిపూర్ణత పొందిన వాళ్ళు ఏం కాదు కదా. గీతాచార్యుడే చెప్తాడు అక్కడ, అష్టసిద్ధులు వాళ్ళకి సంకల్ప సిద్ధి కలిగినా ఎవరైతే దాన్ని ప్రదర్శించరో, ఎవరైతే బాహ్య ప్రపంచానికి బాహ్య విషయ ప్రపంచానికి దూరంగా ఉంటారో వాళ్ళు గొప్ప ఆధ్యాత్మిక సిద్ధులు. అంటే కోరికలు ఉండవు వాళ్ళకి. ఇది నేను చూపించాలి, ఇది చూపిస్తే నాకు అంటే బోల్డ్ మంది వస్తారు, నేను ఆకర్షింపబడతాను, ఇలాంటివి ఏమీ ఉండవు అన్నమాట. అంటే మామూలుగా చెప్పాలంటే ఈ ఆధ్యాత్మికత ఉన్న వాళ్ళందరికీ నైతికత ఉండాలని లేదు, కానీ నైతికత ఉన్న వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మికత కొద్దో గొప్ప ఉంటుంది వాళ్ళకి. అంటే నమ్మిన సిద్ధాంతం, దాన్ని ఆధ్యాత్మికత అనుకుంటారు వాళ్ళు. దాని పరంగానే వాళ్ళ జీవితాన్ని గడుపుతారు. వాళ్ళు కావాలంటే మాడిపోతారేమో తప్ప వాళ్ళు నమ్మిన సిద్ధాంతం నుండి ఒక అడుగు కూడా వాళ్ళు వెనక్కి వేరు. అందుకని ఆ రెండిటి అంటే భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు మనమే చూస్తాం గుడిల్లోని ఎంతమంది ఎన్ని సంవత్సరాల తరబడి పూజారులు ఉంటారు, వాళ్ళు ఎన్నో సేవలు చేసుకుంటారు. కానీ వాళ్ళు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మనం చూసినట్లయితే కొంతమంది యొక్క పేర్లు మనం చూస్తూ ఉంటాం. మరి వాళ్ళు సాక్షాత్తు భగవంతుడి యొక్క సేవకే వాళ్ళ జీవితాన్ని వెచ్చించే వాళ్ళు ఎందుకు ఈ విధంగా ప్రవర్తించాలి? వాళ్ళ మీద అలిగేషన్స్ ఎందుకు రావాలి? అంటే అక్కడ నైతికత లోపించింది. సో ఆధ్యాత్మికత ఇట్స్ జస్ట్ షో బికాస్ దే హ్యావ్ టు డూ, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ దేర్ రిచువల్స్. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు అన్నిటినీ సర్వసంగ పరిత్యాగులు అయిపోయి అన్నిటినీ జయించిన వాళ్ళు ఏమీ కాదు. అలాగ మనం తీసుకున్నట్లయితే ఎందరో మహానుభావులు ఉన్నారు. వాళ్ళ పేరు కోసం ఎప్పుడూ తాపత్రయపడరు. పేరు అక్కర్లేదు వాళ్ళకి ప్రపంచం చప్పట్లు అక్కర్లేదు. వాళ్ళు ఉన్న దగ్గరే అలాగ వాళ్ళ చుట్టూ ఓ వెలుగు కనపడుతుంది, వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు అంతే. వాళ్ళని జనాలు వాళ్ళ పాదాల దగ్గర అలా పువ్వులు వేస్తూ వాళ్ళు వేస్తూ ఉంటారు తప్ప వీళ్ళు పువ్వులు వేస్తారని వాళ్ళు పాదయాత్ర చేయరు కదా. అందుకని అలాంటి వాళ్ళు మనకి ఆదర్శప్రాయాలు. అంటే అప్పుడు అలాంటి వాళ్ళ ఒక జీవన విధానాలు కానీ మనం చూసినట్లయితే అది ఎంత సింపుల్గా ఉంటుంది. వాళ్ళకి అసలు ఎక్కడ కూర్చుంటారో తెలియదు, ఎక్కడ పడుకుంటారో తెలియదు. రాయి రప్ప వాళ్ళకి ఏంటంటే బంగారం ముద్ద రాయి ఒకటే. వాళ్ళు నమ్మే సిద్ధాంతం, వాళ్ళు నమ్మేది ఏంటంటే యావత్ అంటే చరాచర జగత్ అంతా కూడా ఆ భగవంతుడి సృష్టిను, ఆ భగవంతుడి చైతన్యమే. కాబట్టి ఆ భగవంతుడి చైతన్యంలో మనం కూడా ఒక భాగము అంతే. అందుకని వాళ్ళు ఏమొచ్చినా సరే వాళ్ళు గొప్పగా ఫీల్ అవ్వడం కానీ లేకపోతే ఏనుగు మీద సారీ చేయడం కానీ అలాంటివి ఏమీ చేయరు కదా వాళ్ళు. అందుకని ఇవాళ మనకి చూస్తున్నట్లయితే ఆధ్యాత్మికత భక్తి అంటే ఇప్పుడు అంటారు వాళ్ళు
ఏనుగుదండలు దేవుడికి వేశారండి, లేకపోతే ఓ లారీడు పువ్వులు దేవుడికి వేశారు, వాళ్ళకి ఎంత భక్తో అంటారు. అంటే పువ్వులు అంటే డబ్బుతోటి తోటి బోల్డ్ పువ్వులు కొని మన దేవుడికి వేస్తే అది భక్తి అని చెప్పేసానంటే అక్కడ మన పారవస్యం ఎక్కడ కనబడుతుంది? పారవస్యం కనబడదు కదా. భక్తిలో పారవస్యం ఉండాలి, తను మర్చిపోవాలి. తను మర్చిపోయే స్థితికి ఆ భక్తి తీసుకెళ్ళినప్పుడు అది నిజమైన రక్తి కడుతుంది. కానీ ఏదో 4 ఫోటోల కోసమో, లేకపోతే డబ్బు ఉందని చెప్పడం కోసమో, లేకపోతే ఇంకో దానికో ఇలాంటివన్నీ చేసినప్పుడు దానికి సార్థకత రాదు, అంటే పరిపూర్ణత రాదు. అందుకని ఏంటంటే ఇప్పుడు మనకి టుకరా దో యా ప్యార్ కరో హిందీలో ఒక ఇది ఉంది, పోయిం, సుభద్రా కుమారి చౌహాన్. ఆమె ఏం చెప్తుంది? నా దగ్గర ఏమీ లేవు, నీకు ఎంతమందో ఎన్నో రకాలుగా ఇస్తారు, డబ్బున్న వాళ్ళు అనేక రకాలుగా నీకు గిఫ్ట్లు అవన్నీ ఇస్తారు, డబ్బులు వేస్తారు, పళ్ళు పూలు అవన్నీ ఇస్తారు. నా దగ్గర ఏమీ లేదు, నిన్ను తలిచే హృదయం మాత్రం ఉంది నా దగ్గర. ప్రతి క్షణం నీ హృదయాన్ని నేను తలుచుకుంటాను, నిన్నే నా హృదయంలో పెట్టుకున్నాను, నీకు నచ్చితే నేను స్వీకరించి, లేకపోతే లేదు. మరి అది దాని భక్తి అంటాం కదా, నిజమైన భక్తి కదా అది. సో అందుకని అలాంటి భక్తులు, అలాంటి వాళ్ళ యొక్క చరిత్రలు మనం చదివినప్పుడు మనకు తెలుస్తుంది, ఆహా భక్తి అంటే ఇదా, గుడిల చుట్టూ తిరగడం కాదు. గుడికి మనం ఎందుకు వెళ్తామంటే మనలో ఒక ప్రశాంతత, మానసిక ప్రశాంతత కోసం వెళ్తాం. అంటే గుడికి వెళ్తే మనలో ఆ గుడిలో ఉన్నంతసేపు మనలో ఒక ప్రశాంతంగా అనిపిస్తుంది, అంటే మనకి ఇంకే ఆలోచనలు ఉండవు. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే ప్రశాంతతతో మనం కానీ ఉండగలిగితే ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. అలా ఉండలేకపోతున్నాం కదా. అందుకని చెప్పి అంటే నైతికత అన్నది ఇప్పుడు మనం నిత్యం అది అంటే వాళ్ళ రక్తంలో కణకణంలో వాళ్ళకి ఇంకిపోవాలి. అది ఇంటి నుండే మొదలవ్వాలి. ఇంటి నుండి మొదలైతేనే తర్వాత అంటే ఎందుకంటే ఫస్ట్ ఇల్లు ఒక ఆలయము, తర్వాత స్కూల్ ఒక ఆలయము, గుడి ఒక ఆలయము, ప్రపంచం ఒక ఆలయం, విశ్వాలయము. సో అందుకని ఇవన్నీ ఆలయాలే. ఆ భావన అన్నది వాడిలో ఎప్పుడైతే ఉందో, ఒక దేవుడికి పువ్వులు మనం ఎన్ని డబ్బులు పెట్టుకున్నా అలా గుమ్మరించట్లేదు కదా, దానిలో మళ్ళీ ఏరుకుంటున్నాం కదా, చెడ్డ పువ్వులన్నీ తీసేస్తున్నాం కదా, పాడైపోయినవి అలాంటివన్నీ, మంచివి వేస్తున్నాం కదా. అంటే ఒక విగ్రహం మీద వేసేటప్పుడే మనకు ఆలోచన ఉన్నప్పుడు, అంత ఏరి అంత జాగ్రత్తగా వేసేటప్పుడు, మరి యావత్ విశ్వమే ఒక ఆలయం అని అనుకున్నప్పుడు మనిషి ఏ విధంగా అనైతికమైనటువంటి కార్యక్రమాలు చేస్తాడు? చేయలేడు. ఎందుకంటే అలాంటి సంకల్పాలు రావు. సంకల్పాలు వచ్చినా సంకల్ప వికల్పాలు ఎవరి చేతిలోనూ లేవు. కానీ అవి ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది? అవలంబించినప్పుడు, అది యాక్షన్ రూపంలో వచ్చినప్పుడు, అది క్రియారూపం దాల్చినప్పుడే కదా దాని యొక్క అనర్థాలు జరుగుతాయి. క్రియారూపం దాల్చినప్పుడు ఏదీ లేదు. అందుకని అదేంటంటే ఆ భావన రావాలి మనకి. గృహస్థాలయం, గృహం అన్నది ఒక ఆలయము, గృహాలయము, విద్యాలయము, దేవాలయము, విశ్వాలయము, కార్యాలయము. అప్పుడు కార్యం వాడు ఆఫీస్లో పనిచేసేటప్పుడు ఎంత కమిటెడ్గా ఉంటాడు. హృదయాలయం, ఇంకా నెక్స్ట్ హృదయం. ప్రతి మనిషిలోనే హృదయం ఉంది. ఆ హృదయాన్ని వాడు ఆలయంగా తీసుకున్నప్పుడు అప్పుడు అవతల మనిషి మీద చెడు వాడు ఏ విధంగా చేయగలడు, ఏ విధంగా చెడుగా మాట్లాడగలడు, ఏ విధమైన చెడు ఆలోచనలు వాళ్ళలో వస్తాయి. ఆ వికృతమైనటువంటి ఆలోచనలు రావు కదా, ఆ వికారాలే రావు కదా. అందుకని ఇవన్నీ ఏంటంటే చిన్న విషయాలు ఏమీ కావు. అంటే చిన్న విషయాల్లో అనిపించేటటువంటి చాలా పెద్ద విషయాలు. అవి నిత్యం మనం దాన్ని నిత్య జీవితంలో మనం దాన్ని
ఇన్కల్కేట్ చేసుకోగలిగితేనే, మనం ఎప్పటికప్పుడు మనం ప్రక్షాళన చేసుకోగలిగితేనే, మనం చేసినటువంటి తప్పుని మనం తెలుసుకోగలిగితేనే, దానికి ప్రక్షాళన చేసుకోగలిగితే అప్పుడు మనం నైతిక విలువలు పాటించినట్లు లెక్క. అప్పుడు ఆధ్యాత్మికత అక్కర్లే, ఆటోమేటిక్గా ఆధ్యాత్మిక ఒక అదర్ సైడ్ నీకు ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మికలో అంత డెప్త్లోకి నువ్వు వెళ్ళిపోయావో నీకు ఒకళ్ళని హింస పెట్టాలనే ఆలోచనే రాదు. అంటే నీకు నైతికత అప్పుడు ఉన్నట్లే. కానీ కేవలం ఆధ్యాత్మికత ఒక డెఫినేషన్ అనేది మనకి, అంటే చెప్పాను, ఒక స్తోత్రాలు చదవడం కానీ, లేకపోతే ఇంకోటి ఏదో పుస్తకాలు చదవడం కానీ, లేదా సామూహిక పారాయణం చేయడం కానీ, అవన్నీ చేసినంత మాత్రంలో ఆధ్యాత్మికత ఉంది అని మనం చెప్పలేము. అందుకని ఆ రెండిటికి తేడా ఇంటి నుండే మొదలుపెట్టాలి. ఇల్లే మొదటి, తల్లిదండ్రులే మొదటి గురువులు కాబట్టి తల్లిదండ్రులు, తర్వాత పెద్దవాళ్ళు, వీళ్ళందరూ తర్వాత వాడు వచ్చేది విద్యాలయానికి. విద్యాలయంలోనే దేవుడి గురించి నేర్చుకుంటాడు. దేవాలయంలో దేవుడి గురించి నేర్చుకోడు వాడు. ఎవరైనా ఎలా నేర్చుకోడు? దేవాలయంలో ఎవరు చెప్తారు దేవుడి గురించి? విద్యాలయంలో చెప్తారు. దేవుడు ఎక్కడున్నాడు అని అడిగితే, దేవాలయంలో దేవుడు ఎక్కడ ఉన్నాడంటే దేవాలయంలో ఉన్నారని చెప్తారు. అగో గర్భగుడిలో ఉన్నాడు దేవుడని. అదే విద్యాలయంలో ఉందనుకోండి, బాబు దేవుడు అన్ని చోట్ల ఇందుగలడు అందు లేడని సందేహం వలదు, అన్ని చోట్ల ఉన్నాడు, అందుకని చెప్తాను ఎందెందు వెతకి చూసినా అంతంతే గలడని చెప్తాను. నీ ముందు ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీ పక్కన ఉన్నాడు, నీ వెనకాతలు ఉన్నాడు, నీ పక్క వాళ్ళల్లో ఉన్నాడు, వాళ్ళ ముందు ఉన్నాడు. అందుకని ప్రతి దానిలోని కూడా భగవంతుడు ఉన్నాడు. అందుకని రేపు పొద్దున్న నేను ఎవరైనా దేవుడు ఎక్కడున్నాడు అంటే దేవుడు అంతటా ఉన్నాడని నువ్వు సమాధానం చెప్పయ్యా. గుళ్ళో ఒకటే ఉన్న అప్పుడు గుళ్ళో ఉన్నాడంటే దేవుడిని మనం పరిమితం చేసినట్లు కదా. మరి దేవుడు పరిమితుడు ఏం కాదు కదా, అనంతుడు. అన్నప్పుడు పరిమితమైనటువంటి ఒక గుడిలో మనం ఎలా చూడగలం? అందుకని అసలు దేవుడి గురించి చెప్పితే విద్యాలయాల్లో, అలాంటి విద్య నేర్పేటటువంటి వాళ్ళ అవి కుదరట్లేదు, అవి అవ్వట్లేదు. అవన్నీ చెప్పేవారు కాబట్టి ఆ నైతికత ఒక ఉండేది, ఆ పాఠాల్లోనే ఉండేవి. పాఠాలు చెప్పేవాళ్ళు కూడా వాళ్ళు ఎవరి నుండి అయితే నేర్చుకున్నారో అవన్నీ పాఠాల రూపంలో మళ్ళీ ఈ పాఠం అయితే చిన్నదే, ఆ చిన్న పాఠం ఒక చిన్న పాఠం చెప్పడానికి వారం వేసి 15 రోజులు నేనే తీసుకునేదాన్ని. 15 రోజులు నాకు ఒకసారి ఇప్పటికీ మా పిల్లలు అంటారు, నాలెడ్జ్ అండ్ విజ్డమ్ లెసన్లోని యాక్చువల్ బెర్ట్రాండ్ రసెల్ రాసినటువంటి ఆ లెసన్ నాకు 10 days పట్టింది. అసలు అందులో ఏమీ లేదు, ఎవరికైనా చెప్తే వాళ్ళు ఒక పీరియడ్లో చెప్పేస్తారు. అందుకని వాళ్ళకి ఏంటంటే ఎందుకో ఈ నైతికత అంతా అందులో మనం చెప్తాం అన్నమాట. ఆ చెప్పేటప్పుడే పిల్లలకి అర్థమవుతుంది, దాన్ని మనసులో పెట్టుకుంటారు. అది సో ఇదంతా కూడా మనకి విద్యాలయాల్లో నేర్పుతారు, గృహాల్లో నేర్పుతారు. కాబట్టి ఇవి వ్యక్తి నేర్చుకోగలిగినప్పుడు వాడు ఆధ్యాత్మికత అనివ్వండి, లేకపోతే భక్తిభావన అనివ్వండి, లేదా నైతిక విలువలు అనివ్వండి. ఇంకా చెప్పాలంటే ఒక పేట్రియాట్ ఉన్నాడు. పేట్రియాట్కి ఇది స్పిరిచువాలిటీ ఏంటి? ఆధ్యాత్మికత, దేశమాత కోసం ప్రాణం అర్పించడమే. సో పువ్వులు కూడా అదే అనుకుంటాయిట. నాకు దేవుడి యొక్క మెళ్ళో హారాల కింద అయ్యి కన్నా ఒక దేశభక్తుడి పాదాల కింద నేను నలిగిపోయినా పర్వాలేదు అని చెప్తాను అనుకుంటాయిట. అంటే పువ్వులు కూడా అలా అనుకున్నప్పుడు వాళ్ళకి ఎంతటి మానవీయ విలువలు ఉన్నాయో ఆ విలువలను బట్టే కదా నైతిక విలువలు అనేది వాళ్ళు ప్రాణత్యాగం చేస్తారు. లేకపోతే ప్రాణత్యాగం ఎలా చేయగలరు? పక్కవాడిని హింసించడానికి అలవాటు పడతారు, మాటలతో కానీ, చేతులతో కానీ, లేకపోతే ఇంకో విధంగా కానీ. అవి చేయలేనప్పుడు మన మాట చాలా మృదువుగా ఉంటుంది. ఆ మృదువైనటువంటి మాట, అందుకే మరి శ్రీకృష్ణుడు వెన్న చేతిలో ఎందుకు పట్టుకున్నాడు? వెన్నలాంటి హృదయాల్ని దాన్ని దోచుకోవడానికే. వెన్నలాంటి హృదయాలు మనకు ఉండాలంటే మన మాట అంత శృతి మెత్తగా ఉండాలి, ఎవరిని బాధించకుండా ఉండాలి, ఎవరిని కష్టపెట్టకుండా ఉండాలి.
అప్పుడే కదా ఆయన మనని మనం మనం ఆయన్ని మనం ఆయన్ని మన మనసులో పెట్టేసుకుంటాం. కానీ ఆయన కూడా మనం పెట్టేటట్లుగా మన ప్రవర్తనలు ఉండాలి కదా. ఇప్పుడు మనం అనుకుంటాం, నిన్ను నా మనసులోనే ఉంచుకున్నాను ఓ దేవుడా, నేనేమో నిన్నెక్కడికి వెళ్ళనివ్వను అని చెప్పేసని. అప్పుడు అతను అంటాడు కదా, నేను ఉండాలనుకున్నా సరే నువ్వు నా కోసం ఏం చేస్తున్నావు, నా గురించి ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పేసని. అందుకని ఇవన్నీ ఏంటంటే ఇట్స్ లింక్డ్ స్పియర్. సో వెన్ వి సే గాడ్ ఈజ్ ఇన్ఫినిట్, దర్ ఇస్ నో సర్కంఫరెన్స్. అది యావత్ విశ్వం అంతా కూడా సర్కంఫరెన్సే, అంతే. దానికి ఇంకా అంతమే ఉంది. పాయింట్ దగ్గర నుండి మనం మొదలుపెట్టినట్లయితే మొత్తం అంతా కూడా మనం గీసేయచ్చు, దానికి అంతమే ఉండదు. అది ఏదో చిన్న ఆలోచన వచ్చి చేశాను. అది శుభోదయం మళ్ళీ.